హైదరాబాద్ మెట్రో ఇంజనీరింగ్ అద్భుతమన్నారు ఎల్ఐటి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ ఆత్మను ప్రతిబింబించేలా మెట్రో నిర్మించామన్నారు. సంక్రాంతి సెలబ్రేషన్లలో భాగంగా ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో సంక్రాంతి మెట్రో ఫెస్ట్ను ప్రారంభించారు. ప్రయాణికుల టాలెంట్ను చూపించేందుకు మీ టైం ఆన్ టైం మెట్రో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 8 నుంచి 10 వరకు మెట్రో ఫెస్ట్ ఉంటుందన్నారు. మెట్రో స్టేషన్లలో డ్యాన్సులు, సింగింగ్ వంటి వాటిలో ప్రదర్శనలు ఉంటాయన్నారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ఎన్వీఎస్ రెడ్డి. కార్యక్రమంలో మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మనం అనుకున్న దానికంటే ముఖ్యమంత్రి గారు 10 రెట్లో లేకపోతే 100 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. హైదరాబాద్ని అంతర్జాతీయ నగరం చేయడానికి నేను చెప్పింది ఏంటంటే, సార్ మెట్రోలో కొన్ని చోట్ల మనం హబ్స్ క్రియేట్ చేద్దామంటే ఎంత ఏ లెవెల్లో క్రియేట్ చేస్తారంటే, సార్ ఒక 4-5 ఎకరాలు తీసుకుని చేద్దామంటే అలా కాదు, మీరు పెద్ద ప్లాన్ చేయండి. ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయో దగ్గర ఉన్నాయో అక్కడ ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు తీసుకొని మనం మంచి ఇంటర్నేషనల్ సెంటర్స్ లాంటివి క్రియేట్ చేద్దామని చెప్పేసి సో అది డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత మీరు మేడ్చల్ మార్గంలో ఏ విధంగా చేయబోతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ హెచ్ఎండిఏ వారు ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్ చేశారు. తర్వాత కొన్ని ఫ్లైఓవర్స్ ఎన్హెచ్ వారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే మీరు అవన్నీ కూడా పరిగణనలో తీసుకుని లీస్ట్ డిస్టర్బెన్స్ తోటి ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ కాకుండా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఏ కాకుండా వీలైనంత వరకు వాటిని ఇంటిగ్రేట్ చేసుకుని ప్లాన్ చేయమని చెప్పేసి అది కూడా డిస్కషన్ జరిగింది. ఇంకొక 3 కార్లు అది మీరు వీలైనంత వరకు ఏప్రిల్ నాటికి మీరు టెండర్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ వచ్చిన వెంటనే మనం పని షురూ చేయొచ్చు అని చెప్పేసి అదొకటి. ఈ 5 కారిడార్లకి అది ఫేజ్ 1, ఫేజ్ 2, పార్ట్ ఏ. పార్ట్ బి 3 కారిడార్లు, ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు ఆయన విజన్ అది 40 కిలోమీటర్లు. రెండోది జేబీఎస్ నుండి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు. ప్యారడైజ్ నుండి మేము ప్లాన్ చేసింది మేడ్చల్కి 23 కిలోమీటర్లు. ఆయన చెప్పిన సలహా ఏమిటంటే, మీరు వీలైతే ఈ రెండింటిని కూడా అంటే జేబీఎస్ షామీర్పేట్ని పెరేడ్ గ్రౌండ్స్ మేడ్చల్ని ఈ రెండింటిని వీలైతే దాన్ని కూడా జాయిన్ చేయడానికి ప్లాన్ చేయండి. ఒక మెగా జంక్షన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయన్నారు. అది కూడా మేము ట్రై చేస్తాము. టెక్నికల్ ఫీజిబిలిటీ, డిఫరెంట్ రోడ్స్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా మీరు మార్చ్ ఎండ్ నాటికి ఈడిపిఆర్లు కూడా రెడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి వీలైనంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైసలు కూడా తెచ్చుకుందామని చెప్పేసి ఆయన